సో ఫస్ట్ క్లాస్లో ఇంగ్లీష్ ప్రీ హిస్టరీ చూసాము. దానికి సంబంధించింది అంటే గ్రామర్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి, అది ఎట్లా ఫామ్ అవుతుంది, సో దానికి కావాల్సినవి ఏంటి అంటే ఫ్రేజ్, క్లాస్, సబ్జెక్టు, ప్రిడికేట్ చూసాము. సో సెంటెన్స్ అంటే మనం ఫస్ట్ క్లాస్లో డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, సెంటెన్స్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో అంటే ఏంటి, పదాల సమూహం, అంటే పదాల యొక్క సమూహం. ఇప్పుడు పదాలు అంటే ఏంటి, వర్డ్స్ అనుకున్నాం కదా. సో ఈ వర్డ్స్ని కొన్ని టైప్స్గా డివైడ్ చేసాం అనమాట. సో ఆ వర్డ్స్ ఏంటి, వాటి టైప్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ ఈ సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఈ వర్డ్స్ని ఎలా డివైడ్ చేయబడిందంటే ఈ విధంగా అండి. ఫస్ట్ వన్ ఈ సినోనియమ్స్. సినోనియం మీన్స్ సిమిలర్ వర్డ్స్, అంటే ఒకే విధముగా ఉండే అంటే వాటి యొక్క మీనింగ్స్ అనమాట, నథింగ్ బట్ మీనింగ్స్. సినోనియమ్స్, సినోనియం అంటే ఏంటండి, సిమిలర్ అని. సిమిలర్ వర్డ్స్ ని మనం సినోనియం వర్డ్స్ గా చెప్పుకుంటాము. వెరీ నెక్స్ట్ వన్ ఈస్ యాంటోనియమ్స్. యాంటోనియం, యాంటోనియం అంటే ఏంటి, యాంటీ. యాంటీ మీన్స్ ఆపోజిట్, అంటే మనం తెలుగులో వ్యతిరేక పదాలు అంటాం కదండి. సో అవే యాంటోనియమ్స్, అంటే సినోనియమ్స్, యాంటోనియమ్స్. సినోనియమ్స్ మీన్స్ సిమిలర్ వర్డ్స్, అంటే సేమ్ గా, అంటే మీనింగ్స్ అని అర్థం. సిమిలర్ వర్డ్స్ అంటే ఏంటండి, మీనింగ్స్ విచ్ గివ్స్ సేమ్ మీనింగ్. ఇలాంటి వర్డ్స్ ని మనం సినోనియమ్స్ అంటాము. నెక్స్ట్ వన్ ఈస్ యాంటోనియమ్స్. యాంటోనియం అంటే ఏంటి, యాంటీ. యాంటీ మీన్స్ ఆపోజిట్. ఆపోజిట్ వర్డ్స్ ని సో మనం యాంటోనియమ్స్ గా చెప్పుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి హోమోనియమ్స్. సో హోమోనియమ్స్ అంటే ఏంటంటే, సో ఇవి ఒకే రకంగా పలుకుతాం, అంటే ప్రొనౌన్సియేషన్ అనేది ఒక రకంగా ఉన్నప్పటికీ వీటి అర్థాలు అనేవి వేరన్నమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ తీసుకుందాం, డిజర్ట్. డిజర్ట్, సో డిజర్ట్ అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఎడారి అని. సో తెలుసు కదండి, ఎడారి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిజర్ట్, అంటే చూడండి రెండు ఒకే విధంగా పలికాము, కానీ ఈ డిజర్ట్ కి అసలు సంబంధం లేదు. ఈ డిజర్ట్ వచ్చేసరికి ఎడారి అంటాము. ఈ డిజర్ట్ వచ్చేసరికి అంటే ఒక ఫ్రూట్, ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్, అంటే భోజనం అనంతరం తినే వాటిని, అంటే ఐస్ క్రీమ్ అనుకోవచ్చు డెజర్ట్ అంటే, మనకి ఈజీగా అర్థం అవడానికి. సో చూడండి ఒకే విధంగా పలుకుతున్నామా డెజర్ట్ అని, కానీ మీనింగ్ అనేది ఏం మారిపోవట్లా. సో ఇట్లా పలికే పదాలని మనం హోమోనియమ్స్ గా చెప్పుకుంటాము. ద వెరీ నెక్స్ట్ వన్ ఈస్ హెటిరోనియమ్స్. హెటిరోనియమ్స్ అంటే ఒకే పదం ఉండిద్ది, కానీ దానికి వేరే వేరే అర్థాలు వస్తాయి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, టియర్. టియర్ అంటే ఏంటి, చినగడం, అంటే చినిగింది అంటాం, టియరింగ్ అంటాం కదా. సో నెక్స్ట్ కన్నీరు, ఇంకో మీనింగ్ ఏంటి, కన్నీరు అంటే ఏడుస్తాం, కన్నీరు వస్తాయి కదా, వాటిని మనం టియర్స్ అనే అంటాం. సో చూడండి టియర్ అనే మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ సందర్భాలను బట్టి వాటి మీనింగ్ మారిపోతుంది. అంటే హ్యూమన్ ఐలో నుంచి వచ్చేదాన్ని కన్నీరు, టియర్ అంటాము. సో ఏదైనా బ్లాంకెట్ చినిగింది, దుప్పటి చినిగింది అని వాడే సెన్స్ లో ఇక్కడ మీనింగ్ మారిపోతుంది. ఇలాంటి పదాలని మనం హెటిరోనియమ్స్ అంటాము. వీటికి ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నట్లయితే బార్క్, అరవడం, కుక్క అరవడం ఒకటి. ఇంకో బార్క్ ఏంటంటే ట్రీ బార్క్, బెరడు, చెట్టు బెరడు అంటాం కదా. సో దాన్ని కూడా మనం బార్క్ అనే అంటాం. సో చూడండి ఇక్కడ ఒకటే కదా, కుక్క అరవడం ఒకటి, చెట్టు పైన బార్క్ ఒకటి. సో చూడండి ఒకే పదం అయినప్పటికీ రెండు అర్థాలు వస్తున్నాయి కదా, మనం వీటినే నానార్థాలు అంటామండి. నెక్స్ట్ వచ్చేసరికి యాక్రోనియమ్స్. యాక్రోనియమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెఫినేషన్స్. ఏంటండి, డెఫినేషన్స్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నామంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, UNO, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ UTI, LIC, సో ఎక్సెట్రా. ఇలాంటి పదాలన్నింటినీ వీటిని డెఫినేషన్స్ అంటామండి. ఈ డెఫినేషన్స్ వచ్చేసరికి ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్ తోనే ఉండాలి, అది రూల్ అనమాట. సో అలాంటి వాటిని యాక్రోనియమ్స్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డబులెట్స్. డబులెట్స్ మీన్స్ ఏ పెయిర్ ఆఫ్ వర్డ్స్, అంటే రెండు పదాలు కలిపితే ఈ పదాలు వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే దీన్ని మనం మామూలుగా మనం వాడే ఏంటంటే హాయ్ అని వాడతాం కదా. సో ఇదేంటి, స్టోరీ. సో ఈ రెండింటిని కలపండి, హిస్టరీ. సో డబులెట్స్ అంటే ఏ పెయిర్ ఆఫ్ వర్డ్స్ ని మనం డబులెట్స్ గా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ హాయ్ అనేది ఒకటి, స్టోరీ అనేది ఒకటి.
రెండింటి కలిపితే ఏ పదం ఉద్భవించింది? హిస్టరీ. అంటే డబుల్ హెడ్స్, పెయిర్ ఆఫ్ వర్డ్స్. సో ఇదండి డబుల్ హెడ్స్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి పాలిండ్రోమ్స్. పాలిండ్రోమ్స్ ఏంటంటే ఫస్ట్ అంటే ఫ్రంట్ నుంచి రాసిన, బ్యాక్ నుంచి రాసిన సేమ్ అదే పదం రిపీట్ అయింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు బాగా తెలిసిందే మేడం. సో మేడం ని ఇటు నుంచి రాయండి, MADAM. ఇటు నుంచి రాసిన MADAM. సో మారుతుందా సెంటెన్స్ అనేది, అదే వర్డ్ అనేది? సో మారట్లేదు కదా. ఇలాంటి పదాలనే మనం పాలిండ్రోమ్స్ అంటాము. దీనికి తెలుగులో మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఉంది, వికట కవి. వికట కవి ఇటు నుంచి రాసిన వికట కవి వస్తుంది, ఇటు నుంచి రాసిన అటు నుంచి రాసిన వికట కవి అని వస్తుంది. సో ఇవన్నీ వర్డ్స్ కి సంబంధించి. సో నెక్స్ట్ సో ఇది వర్డ్స్ కి సంబంధించి. సో ఇప్పటి వరకు మనం ఏమైనా నేర్చుకున్నాం చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఇంగ్లీష్ గురించి తెలుసుకున్నాము. ఇంగ్లీష్ ప్రీ హిస్టరీ ఏంటి, దానికి సంబంధించిన వ్యవహారం ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్ సెంటెన్స్ లో గ్రామర్, సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రేజ్ అండ్ క్లాజ్. సో ఫస్ట్ వీటి మీద క్లారిటీ అనేది మనకు వస్తుంది కదా. సో నెక్స్ట్ ఈ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఇంగ్లీష్ లో మెయిన్, ఇది అందరికి తెలిసిందే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఈ టాపిక్స్ మీద క్లారిటీ వచ్చింది కదా మనకి. నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకున్నట్లయితే ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ నుంచి నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉన్న ప్రతి పార్ట్ రావాలి. సో దీనిలో ఫస్ట్ స్పీచ్ అంటే ఏంటి? స్పీచ్ భాష. సో మనం మాట్లాడతాం కదండి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇట్లా మన భాష చూసుకున్నట్లయితే మనదే భాష తెలుగు భాష. సో అలాగే ఇప్పుడు తెలుగు భాష మాట్లాడాలంటే ఎలా పడితే అలా మాట్లాడితే మనకి సెన్స్ అనేది వస్తుందా, మీనింగ్ అనేది వస్తుందా? సో దానికి ఏమి జోడిస్తామంటే వ్యాకరణాంశాలు. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో చూసుకున్నట్లయితే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని సహజంగా అంటే ఒక సెంటెన్స్ ని ఫార్మ్ చేయాలంటే మనకేమేం కావాలో చూసాం కదా. దానిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దీస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నమాట. దీన్ని 3 గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ద ఫస్ట్ గ్రూప్ ఈస్ నౌన్ గ్రూప్. నౌన్స్ గ్రూప్. Very next one is verbs group. Next one is other group. సో ఇప్పుడు ఈ విధంగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని డివైడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈచ్ గ్రూప్ ఈస్ డివైడెడ్ ఇంటూ సబ్ టాపిక్స్ అన్నమాట. దాంట్లో దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి నౌన్స్ గ్రూప్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి నౌన్. నౌన్ అంటే ఏం లేదండి, పేరు. మనం నామవాచకం అంటాం కదా, అంటే ఏదన్నా ఒక పేరు. ఫర్ ఎగ్జాంపుల్ మన అంజలి కాంపిటేటివ్ అకాడమీ అనేది ఒక పేరు, ప్రతాప్ ఒక పేరు. సో చూడండి, చీరాల ఒక పేరు. అంటే నామవాచకం, పేరును తెలిపేదాన్ని నౌన్స్ అంటాము. దీనిలో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రొనౌన్. సో ప్రొనౌన్ అంటే పేర్లకు బదులుగా వాడేది సర్వనామాలు. తెలుగులో చూసుకున్నట్లయితే సర్వ అంటే ఏంటి? సర్వ అంటే అన్ని అని. సో అన్ని సర్వనామాలు, అన్ని నామాలకు బదులుగా. సో ఏ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, ప్రతి వాళ్ళని పేరు పెట్టి పిలవలేం కదా. సో అందుకని చెప్పి ఈ సర్వనామాలు యూజ్ అవుతాయి. వారు, వాళ్ళు, ఆమె, అతడు. సో ప్రొనౌన్ అంటే ఏంటంటే సర్వనామాలు, పేర్లకు బదులుగా వాడేది. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొనౌన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో సబ్ టాపిక్ వచ్చేసరికి యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ అంటే విశేషము. ఫర్ ఎగ్జాంపుల్ విశేషం అంటే ఏం లేదండి. సో ఇప్పుడు ఈ బోర్డు ఉంది, ఈ బోర్డు ఎలా ఉంది? బ్లాక్ గా ఉంది, అంటే నల్లగా ఉంది. సో బోర్డు అనేది పేరు అయితే ఇది నల్లగా ఉంది అంటాం కదా, అంటే బ్లాక్ బోర్డ్ అంటాం. సో బ్లాక్ అనేది ఇక్కడ విశేషం అన్నమాట. దేని యొక్క విశేషము?
బోర్డు యొక్క విశేషణం. అంటే ఒక నౌన్కి కానీ ఒక ప్రొనౌన్కి కానీ ఒక క్వాలిఫికేషన్ ఇస్తే దాన్ని యాడ్జెక్టివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చూసుకున్నట్లయితే ఐరావతం తెలుసు కదండి అందరికీ. సో ఐరావతం ఎలా ఉంటుంది? ఐరావతం అనేది ఒక ఏనుగు. ఐరావతం దాని పేరు. ఎలాంటి ఏనుగు? తెల్లనైన ఏనుగు. ఏనుగు అనేది పేరైనప్పుడు తెలుపు అనేది ఏంటి? దాని యొక్క యాడ్జెక్టివ్, దాన్ని క్వాలిఫై చేస్తుంది. అంటే అది తెల్లగా ఉంది, లేదు బోర్డు నల్లగా ఉంది, దాని యొక్క విశేషణాన్ని తెలుపుతుంది. సో వీటిని మనం యాడ్జెక్టివ్స్ అంటామండి. నెక్స్ట్ వచ్చేసరికి వర్బ్ గ్రూప్. ఈ వర్బ్ గ్రూప్ లో అగైన్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ అన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ వర్బ్, నెక్స్ట్ వన్ ఈజ్ adverb. సో వర్బ్ అంటే ఏం లేదండి, పని, క్రియ అంటాము. సో క్రియ అంటే ఏంటి? పని, ఏదన్నా ఒక పని. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ అనేది ఏంటి? సో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టు. సో అది ఒక పని, టీచింగ్ చేస్తున్నాను అంటే చెప్తున్నాను. సో అది ఒక పని కదా. సో ఇక్కడ క్రియాని తెలిపేదాన్ని, అంటే మనం చేసే పనుల్ని తెలిపేదాన్ని మనం వర్బ్స్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాడ్ వర్బ్. యాడ్ వర్బ్. యాడ్ అంటే ఏంటండి? మ్యాథమెటికల్ గా యాడ్ చేయటం, ఎడిషన్ తెలుసు కదా మనందరికి. సో ఆ యాడ్ వర్బ్ కి దేన్నైనా యాడ్ చేయటం అంటే క్రియా విశేషణం. సో పనిని క్వాలిఫై చేస్తుంది. ఎలాంటి పని అంటే ఇప్పుడు నేను టీచింగ్ చేస్తున్నాను. ఎట్లా టీచ్ చేస్తున్నాను అంటే చాలా బాగా టీచ్ చేస్తున్నాను. ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ వెళ్ళటం అనేది ఒక పని. ట్రైన్ ఫాస్ట్ గా వెళ్తుంది. టూ ఫాస్ట్లీ, TO2 వాడతాం కదా, స్లోలీ, LY ఫార్మ్స్ వచ్చేవి. సో ఇది యాడ్ వర్బ్ గురించి చూసాం కదా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అదర్ గ్రూప్. ఈ అదర్ గ్రూప్ లో 3 టైప్స్ ఉంటాయి, అంటే 3 పార్ట్స్ గా డివైడ్ చేయబడింది. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ అంటే అర్థం ఏంటంటే ప్రీ పొజిషన్. ప్రీ అంటే ఏంటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే దేనైనా ముందుగా, దేని ముందుగా అయినా. ప్రీ అంటే ఏంటి? ఇన్ ఫ్రంట్ ఆఫ్. ప్రీ పొజిషన్. పొజిషన్ అంటే ఏంటి? దాని యొక్క స్థలం. సో దాని యొక్క స్థలాన్ని తెలిపేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాక్ పీస్ ఎక్కడ ఉంది? ఇన్ మై హ్యాండ్ అంటే నా చేతిలో ఉంది. సో దీని యొక్క పొజిషన్ ని తెలుపుతుంది, ఒక వస్తువు యొక్క పొజిషన్. యాపిల్ ఎక్కడ ఉందంటే ఆన్ ద టేబుల్. సో ఆన్ ద టేబుల్, టేబుల్ పైన ఉంది, దాని యొక్క పొజిషన్ ని తెలుపుతుంది. ఇవన్నీ ఈ ప్రిపోజిషన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ప్రొనౌన్స్ కి నౌన్స్ కి ముందు వాడతాము ఈ ప్రిపోజిషన్స్ అనే వాటిని. ప్రీ అంటే ఏంటి, పొజిషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ప్రీపోజిషన్ అంటే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి కంజంక్షన్. సో కంజంక్షన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెనాలి జంక్షన్ తీసుకున్నాం, ఒంగోలు జంక్షన్ తీసుకున్నాం. సో చూడండి, తెనాలికి జంక్షన్ అని ఉంటుంది, విజయవాడకి జంక్షన్ అని ఉంటుంది. కానీ ఒంగోలు అది మన ప్రకాశం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయినప్పటికీ దానికి జంక్షన్ అనేది ఉండదు. సో అంటే జంక్షన్ అంటే ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ప్లేసెస్ ని కలిపేదాన్ని మనం జంక్షన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి ఇక్కడ ఉందనుకోండి. సో ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళొచ్చు, ఇటు నుంచి రేపల్లి వెళ్ళొచ్చు, ఇటు గుంటూరు వెళ్ళొచ్చు, ఇటు చీరాల రావచ్చు. సో చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, అంటే కంబైన్ చేస్తుంది, 2 or more ప్లేసెస్ ని కంబైన్ చేస్తుంది. జంక్షన్ అంటే అర్థం అదండి. సో అందుకే అన్ని రైల్వే స్టేషన్స్ కి జంక్షన్ అని ఉండదు. సో ఏ ప్లేస్ అయితే కొన్ని ప్లేసెస్ ని కలుపుతుందో దాన్ని మనం జంక్షన్ అంటాము. సో కంజంక్షన్ టర్మ్ కూడా అదేనండి ఇండికేట్ చేస్తుంది. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల్ని కలిపి చెప్పడం. అండ్ అంటే ఏంటి, మరియు. 2 మధ్య అండ్ వాడతాం, లేదా 2 కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ వాడతాం. బట్, అండ్, సో ఇవన్నీ. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి దీనిలో ఇంటర్జంక్షన్. సో ఇంటర్జంక్షన్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ క్లాస్ లో చూసాము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని. సో ప్రతి ఒక్క ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇక్కడ ఇంటర్జంక్షన్ అయ్యింది అనమాట. ఇంటర్జంక్షన్ అంటే ఏంటంటే ఆశ్చర్యార్థకాలు. ఆశ్చర్యార్థకాలని మనం ఇంటర్జంక్షన్స్ అంటాం. అలాస్, హుర్రే. సో ఇలాంటివన్నీ ఇంటర్జంక్షన్ కింద చెప్పుకుంటాం. సో థ్యాంక్ యూ టు ఆల్.